నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తల్లికి వందనం పథకంపై బులుగు మీడియా విష ప్రచారం తగదు. వాకాడు మండలంలో తూపిలపాలెం, బాలిరెడ్డిపాలెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తాము అధికారంలోకి వస్తే మీకు జైళ్లు తప్పవు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు. యోగాసనాలతో అనారోగ్య సమస్యలు దూరం. సూళ్లూరుపేటలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ధ్వజావరోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తల్లికి వందనంపై బులుగు మీడియా విషం కక్కుతోందని, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది కార్యక్రమం ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. వాకాడు మండలం తూపిలపాలెం గ్రామంలో 2 కోట్లతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వాకాడు మండలంలోని తూపిలపాలెం గ్రామంలో ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకం కింద 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ భవనం, సాయిల్ టెస్ట్ ల్యాబ్, సోలార్ లైట్స్, ప్లాట్ఫార్మర్స్ తో పాటు 66 లక్షల రూపాయలతో ఫిషింగ్ బోట్ రోడ్డు వంటి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. ముందుగా బాలిరెడ్డిపాలెం గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తుంటే బులుగు మీడియా విషం కక్కుతోందన్నారు. 2000 లోకేష్ జోబుల్లోకి పోయాంటూ వైకాపా నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని, వైకాపా పాలనలో 13,000 రూపాయలు ఇచ్చారు కదా, అంటే ఆ 2,000 తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయా అంటూ విమర్శలు చేశారు. 3,000 15,000 కాదన్నా, 13,000. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మీకు సూపర్ 6 లో భాగంగా, నేను గెలిస్తే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటారో అంతమంది బిడ్డలకి మనిషికి 15,000 రూపాయలు లెక్కనేస్తా అన్నాడు. ఈ రోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఈ రోజు బ్యాంకులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తుంది. ఈ రోజు ఈ యొక్క డబ్బులు జమ అయ్యాయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాంట్లో పోయినసారి లాగానే 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కానీ బాత్రూమ్ క్లీనింగ్ కానీ పట్టుకుంటారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పిచ్చోళ్ళు అంటే మదమెక్కిన వాళ్ళు మాట్లాడతారు ఏంటంటే 13,000 పడుతున్నాయి అకౌంట్ లో, 2,000 రూపాయల్లోకి ఎక్కువకుండా పడుతుందంట. వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకోండి, మాకు ఇప్పుడు కూడా ఈ అవినీతి చేయడం గాని, మీలాగా స్కాములు చేయడం గాని, మీలాగా యదోపనులు చేయడం గాని మాకు చేత కాదు. ప్రజల సంక్షేమమే మా తెలుగుదేశం పార్టీ ముఖ్య ధ్యేయం. మేము 2,000 రూపాయలు మీరు పడేది అది సంబంధించిన స్కూల్ అకౌంట్ లో పడుతుంది తప్ప మా నాయకుడు అకౌంట్ లో కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరైతే లిక్కర్ లో పడిన డబ్బంతా మీకే, మీ సొంత అకౌంట్లే. మీరు దానికి సాగిపోతే గతంలోని నాశనకం మందులు దాదాపు 30,000 మంది చనిపోయారు ఆ మందు తాగేడ. బ్రాండ్లు తెలియదు మీకు, ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ తగ్గేసేవారు. ఏటీఎం చల్లదాడ అంటే ఏటీఎం చేస్తే లెక్క చెప్పాలి గవర్నమెంట్ కి, అది లేదు. వచ్చిన డబ్బంతా మీ సొంత ఖాతాలో మళ్లించుకున్న విషయాన్ని కూడా తెలుసు. ఈరోజు తిరుగుతా ఉన్నారు కోర్టులకి మనవాళ్ళందరూ కూడా, అంటే మనవాళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అని ఒకసారి తెలియజేస్తున్నా. ఈరోజు పేద ప్రజల కోసం ఈరోజు ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఎన్ని బాధలున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే జగన్ పరిపాలనలో 42 లక్షల మంది మాత్రమే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో దొంగ కేసులు పెడుతున్నారని, ఈ సాంప్రదాయం మంచిది కాదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మరికొందరు కలిశారు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వైకాపాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి తదితరులు కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాకానిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు కూడా ఈ పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. ఈ 4 ఏళ్లు మాకు కేసులు తప్పవని, బడులు ఆసుపత్రులు ఎలాగూ బాగు చేయలేరన్నారు. కనుక జైళ్లను బాగు చేస్తే భవిష్యత్తులో వారికి ఈ జైళ్లు ఉపయోగపడతాయని వారు విమర్శించారు. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి వెంకటరామరెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ముగ్గురు కూడా వారిని కలవడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు లేని విధంగా ఒక మనిషి మీద కేసు పెట్టి జైలుకి పంపిన తర్వాత పీటీ వారెంట్లు వేస్తూ దొంగలు ఏదైనా థెఫ్ట్ చేస్తారు, అలాంటి వారిని పోలీసులు బయట రానిస్తే మళ్ళా దొంగతనం చేస్తారని పీటీ వారెంట్లు వేసేవాళ్ళు గతంలో. ఆ విధంగా ఈరోజు రాజకీయ నాయకుల మీద కూడా పీటీ వారెంట్ల పేరుతో ఒక్కొక్కరి మీద 5-6 కేసులు పెట్టి ఆ నెలల తరబడి కేంద్ర కారాగారంలోనే ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా నెలకొన్నాయా ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే నేను దాదాపు 10 ఎన్నికలు చేశాను, 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు కూడా చూడలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి వ్యవహారం చేస్తుంది నేను చూడలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారో వారందరినీ టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. తప్పకుండా దీనికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు కూడా అనుభవిస్తారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం వారిచ్చిన హామీలు అమలుపరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కక్ష సాధింపు చర్యలు మాత్రమే పరిమితమైంది. గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు కూడా, అటువంటి వాడిని కూడా విడిచిపెట్టుకోవాలి. అంటే ఎవరు యాక్టివ్ ఉంటారో ఆ జిల్లాలో, కాబట్టి ఎవరు భవిష్యత్తులో కూడా రాజకీయంగా వారికి పోటీ అవుతారో అటువంటి వారందరినీ కూడా తప్పుడు కేసుల్లో అన్ని కూడా పెట్టేసి వారు కూడా వెంటనే కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులోనే జడ్జిలే కామెంట్ చేస్తున్నా కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు, ఈ సెక్షన్స్ అనేది కూడా తగదు మీరు పెట్టడానికన్నా కూడా అటువంటి కేసులు పెట్టి మళ్ళా కూడా వాళ్ళు వెంటనే విడిచిపెట్టుకోకూడదు. బెయిల్ అనేది వస్తుందేమో అని చెప్పేసి తదుపరి కేసులు కూడా పీటీ వారెంట్ కంటే అటువంటి కేసులు పెట్టేసి ఈరోజు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కూడా పెట్టే ఒక కుట్రలు, కుతంత్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేస్తే భవిష్యత్తులో వారందరూ కూడా భయపడతారని, భయభ్రాంతులు చేస్తామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు. ఏమీ కాదు, భవిష్యత్తులో మీరు చేసే దానికంతా కూడా ఈ విధంగా అంటే మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు. ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది. పెద్దలు రామచంద్రాడన చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరామా ఆగండి ఊరికి ఇవన్నీ పోతా అంటే ఇవన్నీ అనేవారు. ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయము, ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు, ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనెత్తుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ 4 ఏళ్ళు మాకు తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీఎం చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. సూళ్లూరుపేటలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గంట పాటు యోగాసనాలు చేస్తే అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరికొందరు పాల్గొన్నారు. కుడి ముక్కుతో పీల్చుకుని ఎడమ ముక్కుతో వదిలి ప్రాణాయామం ఆపుదాం. ధ్యానముద్ర, కళ్ళు మూసుకోండి, వెన్నుముక రిటార్ చేయండి, నోటితో గాలిని పూర్తిగా వదిలేయండి. నోటితో ఉప్పుమని గాలి వదిలేయండి. ధ్యాయే సదా
उदये मध्याह्नेतु मतुभ्यं प्रभाकरा ओम भास्कराय नमः ओम ओम विष्णु शक्ति समुत्पन्ने కూర్చోండి శ్రీ భూదేవి నాయుడు గారు స్వర్ణాంధ్ర అని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు యోగా చేయడం అలవాటు చేసుకుంటారని, యోగా వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనకు, ఆరోగ్యం కానీ అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, ముఖ్యంగా మహిళలకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి బోన్స్లో కానీ, అలాగే ఎలాంటి ఇది రాకుండా మనకు ఈ యోగా అలవాటైతే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యంగా ఉంటారని మనకు ఈ యోగాంధ్ర అన్నది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే స్వచ్ఛాంధ్ర అని కూడా మనకు తీసుకొచ్చారు. దీనివల్ల మనకు హైజీన్ ఉంటది. అలాగే దానికి కూడా హెల్త్ ఇష్యూస్ రాకుండా దీన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల చాలా ఈ అంశాలను తీసుకొని ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే దీన్ని యోగాంధ్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే ఆయన ధ్యేయంగా ఈ యోగాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఈ యోగాంధ్రాన్ని అందరిలో జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ యోగాంధ్ర కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరిగింది. సో ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని ఒక హ్యాబిట్ లాగా ముందుకు తీసుకెళ్ళి ప్రతిరోజు యోగా ఒక 1 అవర్ మన కోసం, మన ఆరోగ్యం కోసం మనం కేటాయిస్తే అందరూ ఆరోగ్యంగా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా, ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వకుండా ఉంటారన్నదే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. సో దీన్ని మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, మనం కూడా చేస్తూ వాళ్ళు కూడా చేసేలాగా అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనబోలులో పలువురు వ్యాపారులను బురిడి కొట్టించారు. మోటార్ సైకిల్ పై 2 వ్యక్తులు దుకాణాల వద్దకు చేరుకున్నారు. ఓ దుకాణంలో 15,000 రూపాయలకు, మరో దుకాణంలో 6,000కు సరుకులు కొన్నారు. ఆపై నగదును ఆన్లైన్లో చెల్లించామని చెప్పి మోసం చేశారు. ఈ మేరకు గుర్తించిన వ్యాపారులు మోసపోయారని తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడు మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ మోసాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మనుబోలు గ్రామం మాది, మెయిన్ బజారు, చిన్న అంగడి పెట్టుకొని ఉన్నాము. ఈ మాదిరి ఒకడు సామాన్లు కావాలని వచ్చి 15,000 రూపాయలు సామాన్లు తీసుకొని ఫోన్పే చేస్తామని చెప్పి చేయకుండా మేము అటు తిరిగి మాట్లాడేటప్పుడు బండి వేసుకొని వెళ్ళిపోయాడు. దీన్ని పోలీసు వారికి ఫిర్యాదు చేసినాము. వాళ్ళు తీసుకొని చేస్తామన్నారు. కాబట్టి మా అందరూ దయ ఉంచి మా నగదును మాకు ఇప్పించే ప్రార్థన. ఇట్లు పొట్టి నాగేంద్ర ప్రసాద్, మనుబోలు. ఇటువంటి చిన్న మోసాలు కూడా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు తల్లికి వందనం పథకం అమలైంది. అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న 3 తల్లుల పిల్లలైన 12 మందికి నగదు జమ అయింది. ఒకేసారి 1,56,000 రూపాయల నగదు ఖాతాలో జమ కావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. सब बच्चा को भी 4 बच्चा को 3 बच्चा को सब बच्चा को पढ़ेंगे, 6 बच्चा साला को पढ़ेंगे। पहले कितने नाम पढ़ते थे माँ को? अब कितने नाम पढ़ी तुम्हारे घर में? फैमिली पूरा आपको 12 बच्चे हुई,
12 बच्चे हम पूरे गांव में पढ़े 12 बच्चों को पढ़ेगी हैं बाबू को हमारी तरफ से शुक्रिया बोलते कलगड़ा मंडल में हमारी तरफ से शुक्रिया अदा करते हैं। కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి విమర్శించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన గురించి అరకు ఎంపీ గుమ్మా తనూజారాణితో కలిసి ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రంలో అరాజక పాలన కొనసాగుతోందని, వైకాపా నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, సాక్షి జర్నలిస్టులపై పోలీసు వ్యవస్థను కేంద్రీకరించడంతో నిఘా కొరవడిందని ఆయన వివరించారు. సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, అలాగే సాక్షిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద, వీళ్ళ మీద పోలీస్ వ్యవస్థ అంతా కేంద్రీకృతమై వీళ్ళ మీద కేసులు పెట్టడంలో బిజీ అయిపోయింది. దానివల్ల అల్లరి మూకలు రెచ్చిపోయి అమాయకమైనటువంటి మహిళల మీద, అలాగే పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో విఫలం అయిపోయింది. రీసెంట్గా మనం చూస్తే సత్యసాయి జిల్లాలో ఒక అమ్మాయి, అలాగే అనంతపూర్ జిల్లాలో ఒక అమ్మాయి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ అమ్మాయిల మీద ఆగంతుకులు అత్యాచారం చేసి ఒకరినైతే చంపేయడం జరిగింది. ఒక పాప మీద అయితే అత్యంత పాశవికంగా 15 మంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అత్యాచారం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ కమిషన్కి, అలాగే ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు అయితే ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు కోరతామని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే హరికృష్ణని కస్టడీలోకి తీసుకొని అతన్ని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి సీరియస్గా స్పందించినటువంటి ఎన్హెచ్ఆర్సీ డీజీ స్థాయి అధికారికి సమన్లు పంపించి దాని మీద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి దర్యాప్తు చేయమని, అలాగే హరికృష్ణకు సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్ని ప్రిజర్వ్ చేయమని, దీని మీద 2 వారాల్లోపు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి సమాధానం పంపించాలని, ఎక్స్ప్లెనేషన్ పంపించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ కోరడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినా కూడా దీని మీద ఖచ్చితంగా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం ఇస్తూనే ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణచివేయాలని చూసినా సో ఇప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. గూడూరు పట్టణంలోని రాజవీధులు వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ధ్వజావరోహణ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభంపై ఉన్న గరుడ చిత్రపటాన్ని దించి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వెంకటరమణయ్య, పద్మావతి, మోహన్, సాయి వ్యవహరించారు. అడగండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తల్లికి వందనం పథకంపై బులుగు మీడియా విష ప్రచారం తగదు. వాకాడు మండలంలో తూపిలపాలెం, పాలిరెడ్డిపాలెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తాము అధికారంలోకి వస్తే మీకు జైళ్లు తప్పవు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు. యోగాసనాలతో అనారోగ్య సమస్యలు దూరం. సూళ్లూరుపేటలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ధ్వజావరోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.